ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 905వ నామం గురించి తెలుసుకుంటున్నాం. ఈ నామం అమ్మవారిని బైందవాసన అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ బైందవాసనాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే బిందువును ఆసనముగా చేసుకున్న తల్లి అని మనకు అర్థం అవుతుంది. శ్రీచక్రంలో మిగిలిన 8 ఆవరణలకు మూలమైన శక్తిగా, ఆ ఆవరణలకు శక్తి ప్రసాదించే స్థానముగా బిందువు ఉంటుంది. ఈ బిందు స్థానం శివశక్తులకు నిలయమైన స్థానం. శివశక్తులకు నిలయమైన ఈ బిందు స్థానం అమ్మవారి నిజస్థానము అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామానికి మరో అర్థాన్ని తీసుకుంటే సహస్రార స్థానమే అమ్మవారి నివాసం. ఈ నివాసంలో తన పతి అయిన పరమేశ్వరునితో కూడి ఉండే మహాశక్తి మనకు దర్శనమిస్తుంది. శివశక్తులకు నిలయమైన సహస్రార స్థానమునందు ఉండి సర్వ జగత్తులను పరిపాలిస్తున్న తల్లి ఈ నామంలో బైందవాసన అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే సృష్టికి పూర్వం పరమేశ్వరుడు బిందు స్వరూపంలో ఉంటారు. ఆయనకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్పం ఒక స్పందనగా వ్యక్తం అవుతుంది. ఆ సంకల్పంలో నుంచి సకల సృష్టి ఏర్పడింది. సకల సృష్టి ఏర్పడడానికి అవసరమైన స్పందన మూలమైన బిందువు నుండి వ్యక్తం చేయబడింది. ఆ బిందువు పార్వతీ పరమేశ్వరులకు ఆవాసము. బిందు స్థానంలో వసించే తల్లి ఈ నామంలో బైందవాసన అని కీర్తించబడుతోంది. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.